సీతారాం శాస్త్రి గారు అనే పేరు మీకు వినిపించిన సందర్భం ఏది? బక్క పల్చగా కళ్ళజోడు పెట్టుకొని నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో సిగరెట్ తాగుతూ వాళ్ళతో సీరియస్గా ఏదో మాట్లాడుతూ గురువుగారు కనిపించారు. ఇంకా పరిగెత్తానండి, చొక్కా కూడా వేసుకోలేదు. మీలాగా ఒక మంచి సింగర్ని కాదు. సో నేను ఎప్పుడైనా నాకు నచ్చిన పాటలు పాడుకోవాలంటే చుట్టూ ఎవరు లేకుండా చూసుకుంటాను. కానీ ఈయన లిరిక్లు నేను పాడకుండా ఆపలేకపోయాను. శాస్త్రి గారి పాట ఎవరైనా తప్పు పాడకూడదు, ఆయన రాసింది పాట. నేను బట్టి కొట్టేసాను లిటరల్లీ. రుద్రవేణి పల్లె నేను లిరిక్ చెప్తా, మీరు పాడండి. మిమ్మల్ని ఏమన్నా తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాన దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా కళ్ళ ముందు కటిక నిజం కానలేని గుడ్డి జపం సాధించదు ఏ పరమార్థం బ్రతుకును కానీ వ్యర్థం. సినిమా చూస్తున్నంతసేపు ఒక హీరో పాడినట్టు ఉంటాయి, కానీ ఇంటికి వచ్చాక శాస్త్రి గారి సాహిత్యం మన హీరోని చేస్తాయి. అసిస్టెంట్ డైరెక్టర్ని ఎవరైనా పంపించండి, కో డైరెక్టర్ని కానీ ఫెయిర్ చేసుకుని వెళ్తారు అని కబురు వచ్చింది స్టూడియోకి. జంప్ కొట్టానండి కారులోకి, నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. వెళ్తే విచిత్రం లేదే సార్, పరాభవం జరిగింది అంటే ఆయన జీసస్ 33 ఏళ్ల వయసులో ప్రపంచాన్ని ప్రభావితం చేసేలాగా ఒక మతం కనిపెట్టాడు అంటారే, అది చరిత్ర. కానీ తెలియకుండా మనని ఇన్ఫ్లుయెన్స్ చేసి అంతకంటే పవర్ఫుల్గా మన మనుగడని నిర్దేశించి అని చెప్పగలిగిన వాళ్ళలో నాకు తెలిసి ఈయన మించి నాకు ఎవరు లేరు నా లైఫ్లో. అదొక మతం అయితే ఇదొక మతం అంతే. నాకు చాలా కాలం నా వల్ల ఆయనకి కీరవాణి గారికి ఒక గొడవ జరిగింది. 3000 మంది పైన ఆడిటోరియంలో ఆయనకి ఘన సన్మానం. ఆయన గురించి మాట్లాడే స్పీచ్ మాట్లాడటం అంటే మనకు పూనకాలు వస్తాయి. ఆ విషయం ఆయన కూడా ఫస్ట్ టైం తెలిసింది. 25 minutes అబౌవ్ మాట్లాడాను సార్ ఆయన స్టేజ్ మీద పిలవడానికి. అసలు యాక్చువల్గా అయితే నువ్వే నాకంటే బాగా మాట్లాడినట్టు ఉన్నావురా అన్నారు ఆయన. నేనా ఊరికండి సార్, ఒకవేళ అదే కనుక నిజమైతే నేను మాట్లాడటానికి సిరివెన్నెల సీతారాం శాస్త్రి అని ఒక అద్భుతమైన టాపిక్ ఉంది, మీకేముంది సార్ మా ఏదో జీవితం తప్ప. ఆయన ఇలా దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టేసుకొని అసలు ఏం చెప్పేవరా. ఏ దేశం వారికి అయినా ఇల ఒకటే గగనం ఒకటే, ఏ భాషలు పలికిస్తున్నా గొంతులు స్వరతంత్రులు ఒకటే, నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే. అసలు నాకు ఏంటి అయినా ఇలా ఏ సైజ్ ఆఫ్ ద ఫిల్మ్ కి, ఏ కైండ్ ఆఫ్ కాస్టింగ్ కి ఏం పాటి, అసలు ఏంటి గంగా కన్నియ గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగమోదమది నింగిని తాగగ పొంగులు వారిన వినూత్న వినోద విలాసలాస్యము.